వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయల్ రోనిత్. సో నేను మీ రాయల్ రోనిత్. సో ఇప్పుడు వీడియో ఏంటి ఇలా వచ్చాను అనుకుంటున్నారా? ఇది వచ్చేసి హోమ్ టూర్. అంటే హోమ్ కాదు, నా హోమ్. అంటే నా హోమ్ అంటే నా రూమ్ అంటే నా రూమ్ అంటే అర్థమైంది కదా ఈరోజు వీడియో ఏంటో, నా రూమ్ టూర్. సో నా రూమ్ని మొత్తం జల్లడ పట్టేద్దాం. సో మొత్తం ఏది ఎలా ఉందో, ఎక్కడుందో మొత్తం అయితే టూర్ వేస్తాం. సో లెట్స్ స్టార్ట్ చేద్దామా మరి. సో ఏముండదు నా ఇంట్లో, అదే నా రూమ్లో సింపుల్ స్వీట్గా చిన్నగా బాగుంటుంది. నా రూమ్ నాకు చాలా ఇష్టం. మాస్టర్ బెడ్రూమ్, మా మమ్మీ వాళ్ళ బెడ్రూమ్ కంటే నాకు నా బెడ్రూమ్ చాలా ఇష్టం. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. సో లెట్స్ స్టార్ట్. డోర్ అన్నమాట. సో డోర్ పక్కనే మనకు ఇదైతే ఉంటుంది. దీన్ని ఏమంటారు, ఇలా వేస్తారు కదా, కరెక్ట్ ఇక్కడ పాయింట్లో పడాలి. ఇది వచ్చేసి మ్యాగ్నెట్, ఇదంతా మ్యాగ్నెట్ బోర్డ్ అనమాట. సో దీని వేసే వేరే దగ్గర ఉన్నాయి, దాని తర్వాత లాస్ట్ చూపిస్తాను. కిందనే డోర్ పక్కనే ఇక్కడ ఒక చిన్న వుడ్ ఓల్డ్ స్టైల్ అనమాట, ఓల్డ్ కాలంది స్టైల్లో ఇలా అయితే 3 షెల్ఫ్స్ ర్యాక్ ఉంది. ఏం పెట్టుకోవాలనుకుంటే ఏం పెట్టాలనుకుంటే ఏం దొరకట్లేదు, చూస్తున్నా. కొని రీసెంట్గానే అయింది. సో అంతా ఒకసారి రూమ్ చూపిస్తాను. జూమ్ పెట్టి చూపిస్తున్నాను, ఎందుకంటే మొత్తం ఒకటేసారి చూపిస్తే అయిపోయింది ఇంకా రూమ్ టూర్. సో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇదంతా. అండ్ నా సెల్ఫ్ కొంచెం క్లీన్గా ఉంటుంది, కానీ మా చెల్లె కొంచెం మెస్సీగా ఉంటుంది, దాన్ని ఇగ్నోర్ చేసేయండి. సో చూద్దాం. సో ఇది ల్యాప్టాప్ కదా, ఫస్ట్ ఇలా ఓపెన్ చేసి సో ఇలా 180 degrees అయితే ఓపెన్ అవుతుంది. మనము ఇలా కూడా కొందరు ఆఫీస్లో ఇలా పెట్టుకొని అందరికి ఇక్కడ ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే చెప్తా ఉంటారు. సో ఇలాగా అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓపెన్ అనమాట. సో ఓపెన్ అయిపోయింది. సో దీని పని పక్కన పెట్టేద్దాం. సో దీని పక్కన పెట్టేస్తే మనము లెట్స్ స్టార్ట్. సో అండ్ ఇదంతా సెట్ అయిపోయింది కదా, మనం ఇటు వచ్చేసి ఇది నా పిగ్గీ బ్యాంక్ అనమాట, ఇందులో ఉంటాయి. అండ్ ఫస్ట్ ఇది కంటే మనం ఇందాక మిస్ చేసిన పార్ట్ కూలర్ మీద ఖాళీగా ఉంది కదా, ఇప్పుడు ఏమైంది వచ్చింది అనుకోకండి. ఇది వచ్చేసి ఆల్రెడీ ఇక్కడనే ఉంటుండే, కానీ వాటరింగ్ కోసం ఒక 5 minutes బయట ఎండకు పెడదామని కూడా తీసుకెళ్ళారు. సో ఇప్పుడు వచ్చిందనమాట. సో నా బుజ్జి మనీ ప్లాంట్ అంటే నాకు చాలా ఇష్టం. మనీ ప్లాంట్ ఎందుకంటే అది చాలా ఒత్తుగా పెరుగుతుంది, పెద్దగా పెరుగుతుంది. అండ్ ఎందుకో నాకు అలా చాలా బాగా ఇష్టము మనీ ప్లాంట్ అంటే. అందుకే ఎక్కడ చూసినా నేను ఎక్కువ మనీ ప్లాంట్సే పెడుతూ ఉంటాను, ప్లాంట్స్ నాటమంటే. సో అందుకే చూసారా, పెట్టి కొన్ని రోజులు అయింది, అప్పుడు ఎంత పెరిగిందో చూడండి. సో చూసారు కదా ఎంత పెరిగిందో. సో మనం ఇప్పుడు వచ్చేసి ఈ పాటకు వచ్చేద్దాం. ఇది పిగ్గీ బ్యాంక్, ఇది నా మైక్ అనమాట. అండ్ ఇది వచ్చేసి నా జీరా వాటర్ అయిపోయాయి, మళ్ళీ ఫిల్ చేసుకోవాలి. సో అంటే నేను అలా తాగుతూ ఉంటాను రెగ్యులర్గా, రోజు 1-2 sips అన్న తాగాలి జీరా వాటర్ అని చెప్పేసి. కనిపిస్తున్నాయి, అయిపోవడానికి వచ్చాయి. సో జీరాస్ కూడా కొన్ని ఉన్నాయి, అయిపోయినాయి. ఓకే. అండ్ టిఫిన్ తర్వాత, లంచ్ తర్వాత నేను తాగుతాను, డిన్నర్ తాగను నేను, అదంతే. సో ఇక్కడ చూసినట్లయితే ఇది అయిపోయింది. సో ఇప్పుడు ఈ బ్యాడ్మింటన్ అన్నమాట. సో టెన్నిస్ మేము ఇది టెన్నిస్ ఆడడం అన్నమాట. టెన్నిస్ ఆడడం, కానీ
మా చెల్లె నేను కొట్టుకోవడానికి చాలా యూజ్ చేస్తాం. ఆల్రెడీ నాది అని గుంజుకొని చూడండి ఎలా చేసామో. సో మా చెల్లె నేను కొట్టుకోవడానికి అయితే యూజ్ చేస్తామన్నమాట. సో అందుకే నాకైతే ఉంది నా రూమ్లో. అండ్ మా చెల్లె ఎక్కడ పెట్టుకుందో తానకి తెలీదు. అండ్ పెద్ద బ్యాగ్ ఏంటి సూట్ కేసా అనుకుంటున్నారా? కాదు, పియానో అనమాట. నేను పియానో ప్లే చేస్తాను కదా, అప్పుడప్పుడు క్లాసెస్ పెడుతుంటాను కదా, ఆ బ్యాగ్ వచ్చేసి ఇక్కడ పెడతాను అనమాట. సో పియానో వచ్చేసి ప్లే చేసి ప్రాక్టీస్ చేసుకొని నేనైతే డైలీ ఎక్కువసార్లు అయితే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తాను. సో చూసారు కదా. సో ఇది వచ్చేసి పియానో బ్యాగ్. అండ్ ఇది ఇప్పుడు ఊసిపోయింది. అండ్ ఇక్కడ నా బుజ్జి వేల్ అనమాట. వేల్స్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఇందులో ఇది సాఫ్ట్ టాయ్ అనమాట. సాఫ్ట్ టాయ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో కొనియమంటే ఇది కొనిచ్చారు. సో ఇక్కడ నేనైతే హ్యాంగ్ చేసుకున్నాను. సో పక్కన వస్తే వ్యూ పాయింట్. సో వచ్చేసి నా రూమ్లో వ్యూ పాయింట్ అన్నిటికంటే బాగా ఈ ఇంట్లో నా రూమ్లో అయితే వ్యూ పాయింట్ ఉంటుందన్నమాట. సో నా రూమ్లో వ్యూ పాయింట్ అయితే ఇప్పుడు చూద్దాము. సో ఇదే అన్నమాట వ్యూ పాయింట్. సో ఇదన్నమాట వ్యూ పాయింట్. ఇదా వ్యూ పాయింట్. ఏంటి గ్రిల్స్ లేవా, పడిపోరా బై ఛాన్స్ అనుకుంటారు. నాకు తెలుసు, కేర్ఫుల్గానే ఉండాలి, కరెక్టే. కానీ మా హౌస్లో హౌస్ వార్మింగ్ ముందు పెయింట్ వేసామన్నమాట. అప్పుడు అప్పుడు ఇదైతే తీసేసాము, గ్రిల్స్ కూడా పెయింట్ వేయాలి. కానీ అన్నీ ఫిట్ అయ్యాయి, ఇదైతే ఫిట్ కావట్లేదు ఎందుకో. మరి రాంగ్ వేరే దగ్గర పెట్టామో వేరేది అనుకుంటున్నాము, చూడాలి, పెడదాం అనుకుంటున్నాము. సో ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఇక్కడంతా చెట్లు, ఓన్లీ కొండలే కనిపించేటి. లాక్డౌన్ తర్వాత విండోస్ కూడా తీయలేదు అసలు. దాని తర్వాత చూస్తే లాక్డౌన్ తర్వాత మొత్తం అయితే ఇది ఫిల్ అయిపోయింది. ఎలా ఇంత తొందరగా కట్టేశారో అర్థం అవ్వట్లేదు. సో అండ్ పక్కన ఇక్కడ బ్లాక్స్ కూడా అవుతున్నాయి, 3 బ్లాక్స్. ఫస్ట్ ఇది A బ్లాక్, సెకండ్ ఇది B బ్లాక్, అండ్ ఈ లాస్ట్ ఇది 3rd బ్లాక్ అనమాట. ఫస్ట్ ఇది చాలా లగ్జరియస్, సెకండ్ ఇది కొంచెం లగ్జరియస్, అండ్ ఇది నార్మల్ బాల్కనీస్, కిచెన్లో నుంచి బాల్కనీ. ఇవి డైరెక్ట్ హాల్ బాల్కనీ, డైనింగ్ హాల్లో బాల్కనీస్, అవి కూడా డైనింగ్ హాల్లో బాల్కనీస్ ఫస్ట్ ఇవి. సో ఇది లాస్ట్ వచ్చేసి కిచెన్లో నుంచి వస్తుంది అనమాట ఆ బాల్కనీ. సో అలాగే. సో ఇక్కడ అంతా మొత్తం అయినాయి అన్నమాట చెట్లు. సో యాక్చువల్లీ తీయడానికి ఎవరు రావట్లేదు, సో అందుకే నేనే తీసుకుంటున్నాను. సో మనీ ప్లాంట్స్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా. సో ఇష్టమని మొత్తం రూమ్ అంతా పెట్టుకోలేము, అందుకోసం కొన్ని ఆర్టిఫిషియల్ది కూడా ఉన్నాయి, చూపిస్తాను. సో దానికి నా బెడ్ బ్రిడ్జ్ అయితే దాటాలన్నమాట. సో ఇది వచ్చేసి చిన్న లైట్ సెటప్. ఇది లాస్ట్ ఎప్పుడో వీడియో తీసేటప్పుడు పెడితే మొత్తం చిక్కు పడిపోయింది, నాకు తీయడం బద్ధకం వేసి ఇలా డైరెక్ట్ ఇక్కడ పెట్టేశాను. ఇక్కడ ప్లగ్ ఇన్, అండ్ ఇక్కడ ఇవే ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్స్. అండ్ ఇక్కడ నా క్రికెట్ సెట్ మొత్తం అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ నా పియానో స్టాండ్ అయితే ఇదన్నమాట. అండ్ ఇవి కొన్ని బాక్సెస్. అండ్ ఇదేంటి ఇక్కడ ఉంది అనుకోకండి, ఇది మొన్న మా అత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళకి బాబు ఉన్నాడు సరే చెప్పాను కదా 3 months అని, ఆయనకు ఉయ్యాలలాగా కట్టాము, అలానే ఉంచేసాము. మళ్ళీ ఎప్పుడు వచ్చినప్పుడు యూజ్ అవుతుందని అలానే ఉంచాము. సో ఇప్పుడు డోర్ బయట నుంచి లుక్ ఎలా ఉంటుంది చూద్దాం పద. సో వస్తే పక్కనే వాష్రూమ్, బాత్ ఏరియా, అండ్ ఇది కూడా వాష్ ఏరియా అన్నమాట. సో ఇది వచ్చేసి నా రూమ్ డోర్స్, ఇది మా మామయ్య వాళ్ళ రూమ్ డోర్స్. సో ఇక్కడ వచ్చేసి బుజ్జి సాఫ్ట్ టాయ్స్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా, ఇది ఎలిఫెంట్ది అనమాట. 2 curtains. నాకు ఇలా ఈ డిజైన్ అండ్ ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఇదే పెట్టుకున్నాను. సో నా రూమ్ ఒకసారి మొత్తం లుక్ వేయండి. పక్కనే ఇదని చెప్పాను కదా. సో
పక్కనే మనకి ఇక్కడ ర్యాక్ ఉంటుంది తగిలించుకునేది. సో ఇక్కడ స్విమ్ షూట్, స్విమ్ క్యాప్స్, ఇవి ట్యూబ్స్ అన్నీ ఇలా ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి డోర్ ముందటనే ఒక చిన్న ల్యాంప్ సెటప్ అన్నమాట. ల్యాంప్ సెటప్ అంటే హోమ్ మేడ్ ల్యాంప్ అనమాట. హోమ్ మేడ్ ల్యాంప్ అంటే ఏంటి? హోమ్ మేడ్ ల్యాంప్ కూడా ఉంటుందా అనుకోవచ్చు. హోమ్ మేడ్ ల్యాంప్ అంటే ఏం లేదు, ఫిష్ పాండ్ ఉంటుంది కదా, ఫిష్ పాండ్లో ఫిషెస్ లేవన్నమాట. ఎందుకు ఒట్టిగా పాడైపోతుందని చెప్పేసి నేనైతే ఇట్లా కింద మార్బుల్ స్టోన్స్ అయితే వేసేసి ఈ లైట్స్ వేసి ఆ ఫ్లవర్ పాట్ అయితే పెట్టాను. సో దాన్ని లుక్ వచ్చేసి ఇప్పుడు ఇది ఇలా అయితే అయిందనమాట ల్యాంప్లో. సో అండ్ పైన ఒక స్విచ్ బోర్డ్, ప్లగ్ బోర్డ్ అయితే ఉంటుంది, ప్లగ్గింగ్ది స్విచ్ బోర్డ్ ఉంటుంది. అండ్ ఇక్కడనే అంబ్రిల్లా, నా అంబ్రిల్లా ఇది. సో ఇక్కడ కొన్ని ర్యాక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ పెట్టుకోవచ్చు ఈ 3 దాంట్లో. ఈ 3లో పెట్టుకోవట్లేదు, ఈ 3లో పెట్టుకోవచ్చు, ఈ 3లో పెట్టుకోరాదు. ఎందుకంటే ఇక్కడ స్విచ్ బోర్డ్ ఉంది పక్కనే. సో నేనైతే ఫ్యాన్ ఆఫ్ చేస్తున్నాను ఎందుకంటే మొత్తం నాయిస్ వినిపిస్తుంది. సో ఈ ల్యాంప్ పక్కనే సో నా సెల్ఫ్ అయితే ఉంటుంది. సో నా సెల్ఫ్ పక్కనే నా సెల్ఫ్ అయితే ఇది. సో కిందన బెడ్షీట్స్, బుక్స్ మొత్తం. అండ్ ఇక్కడ నా కోట్స్ మొత్తం, నా కోట్ ఇది చలి అది అండ్ ఇది పార్టీ, చూడండి పార్టీ వేర్, ఇవి నార్మలే 3. ఇవన్నీ కోట్స్ అన్నమాట. ఇది దీన్ని ఏమంటారు, ఇది వచ్చేసి బ్లేజర్ అండ్ నా టవల్. అండ్ ఇది హెడ్ బాత్ చేసినప్పుడు హెడ్ తుడుచుకోవడానికి టవల్. సో ఇది నార్మల్ ఇలా ఉంటుంది. అండ్ నా హుడీ కూడా ఉండాలి, అది వాషింగ్కి లాండ్రీలో ఉంది, వాషింగ్కి వేశారు. సో ఇది కూడా నార్మల్ అట్లాంటిది. ఇది వాస్కోట్, ఇప్పుడు గుర్తొచ్చింది వాస్కోట్. అండ్ ఇవి కూడా కొన్ని ఆర్మీ టైప్ కోట్స్. అండ్ ఇది నార్మల్ కోట్, ఇది పార్టీ వేర్, ఇలా ఉంటాయి. సో ఇలా ఉంటుందన్నమాట. పక్కన మా చెల్లె రూమ్. అండ్ మా చెల్లె దగ్గర హ్యాంగింగ్స్ ఏమి ఉండవు, ఫ్రాక్స్ లాంటివి అన్ని బీరువాలో ఉంటాయి. అండ్ ఇక్కడ నార్మల్ డైలీ వేర్ డ్రెస్సెస్. ఒకసారి నాయిస్ కొంచెమే వస్తుంది, మీరు ప్లీజ్ అర్థం చేసుకోగలరని నాకు తెలుసు. ఎందుకంటే సమ్మర్ కదా, చెమటలు గారుతున్నాయి చూడండి. సో అందుకే ఫ్యాన్ అయితే ఆన్ చేసేసాను. సో ఇక్కడ నా డైలీ వేర్, మా చెల్లె డైలీ వేర్ డ్రెస్సెస్. అండ్ ఇక్కడ స్కేటింగ్ బోర్డు చాలా వీడియోస్లో చూశారు, ఇది చూడలేదు కాబోతే స్కేట్ బోర్డ్ చూశారు. అండ్ ఇందాక బాల్స్ తోటి ఫైట్ చేసుకున్నాం మా చెల్లె నేను, అందుకే బాల్స్ ఇక్కడ పడి ఉన్నాయి. సో నేనైతే స్పెషల్గా వీడియో కోసం ఏం క్లీన్ చేసి పెట్టలేదు, సేమ్ ఎలా ఉందో అలాగే ఉంది, మీకు తెలిసిపోతుంది. వీడియో కోసం కావాలంటే ఇదంతా సదురుతాను కదా, ఇలా ఎందుకు పెడతాను. సో ఎలా ఉందో అలానే ఉంది. సో పక్కనే కూలర్ అన్నమాట, సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా ఉండాలి. ఆ రూమ్లో అంటే ఏసీ ఉంది, మాస్టర్ బెడ్రూమ్లో. ఇక్కడ ఏం లేదు, సో అందుకే ఇదైతే ఉండాలి కూలర్. సో పైనే క్లాక్ కమ్ ఫోటో ఫ్రేమ్స్. సో ఇది ఎవరో గెస్ట్ చేయండి, గెస్ట్ చేస్తారా? అది నేనే. ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇది క్లాక్ పని చేయట్లేదు. అండ్ ఇది మా మమ్మీ వాళ్ళ ఫోటో. సో అండ్ పైన లైట్ ఉంటుంది. ఇది ఒక క్లాక్ ట్రీ లాగా ఫోటో ఫ్రేమ్స్ కమ్ క్లాక్ ఉంటుంది ఇక్కడ. సో అండ్ పక్కనే కింద కార్పెట్, ఇది మన తంజావూర్ పెయింటింగ్స్ టైప్ ఉంటుంది, అంటే మొత్తం లైక్ తంజావూర్ లెక్కనే ఉంటుంది కానీ కొంచెం రాయల్ లుక్, మీన్స్ పాతకాల లాగా ఉంటుంది. ఆ పీరియడ్ ఉంటుంది కదా, రాజుల కాలం పీరియడ్, అలా అప్పుడు ఆ డిజైన్ ఇక్కడ ఈ కార్పెట్లో అయితే వచ్చింది. ఈ పెట్లో ఏంటంటే మనకు కలర్ఫుల్గా కనిపిస్తుంది. 3 కలర్స్ వాడింది కానీ చాలా కలర్ఫుల్ కనిపిస్తుంది. ఇది యాక్చువల్లీ హాల్లో ఉండాలి లేదా మాస్టర్ బెడ్రూమ్లో, డైనింగ్ రూమ్లో ఉండాలి, కానీ అది ఎలాగో అక్కడ వాడట్లేదు, అందుకే నేను తీసి నా రూమ్లో వేసుకున్నాను.
అండ్ పక్కనే బెడ్ అనమాట. సో పక్కనే బెడ్, ఇది నా కంఫర్ట్ అనమాట. కంఫర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టము. అంటే వాషింగ్ మెషిన్లో వేసే లిక్విడ్ కంఫర్ట్ కాదు, మనం కప్పుకునే బ్లాంకెట్ కంఫర్ట్. సో కొందరు అలా అనుకుంటారు కంఫర్ట్ బ్లాంకెట్ తెలియని వాళ్ళు. సో యాక్చువల్లీ ఇవి కొంచెం దివాన్లో, హాల్లో బెడ్ ఉంటుంది కదా, దివాన్ అంటారు. ఆ బెడ్స్ ఆ పిల్లోస్ మాకు దివాన్ లేదు, సో వేస్ట్ చేయడం ఎందుకని నేను పెట్టుకున్నా. ఇది వచ్చే సోఫా పిల్లో, వాడట్లేదు, ఒట్టిగా పక్కన ఒకటే ఉంది, అందుకని నేను ఆ రూమ్లో పెట్టుకున్నా. ఇది నా పిల్లో. అండ్ ఇలా వచ్చేస్తే అంతే, ఈ సెక్షన్ అయిపోయింది మనకు. సో పైన అంతా మనకు స్టోరేజ్ అనమాట. మా చెల్లె అవి కబోర్డ్స్, ఇది కంప్యూటర్ సెట్. ఇప్పుడైతే వాడట్లేదు, ఈ కంప్యూటర్ సెట్ వాడట్లేదు ఎందుకంటే ల్యాప్టాప్ ఉంది ఇక్కడ నాకు, అందుకోసం. అండ్ పక్కన వైట్ బోర్డ్, బ్లాక్ బోర్డ్ అయితే ఉంటాయి. సో అంతే, అక్కడంతా స్టోరేజ్. సో పక్కకు వస్తే నా బెడ్ అయిపోయింది, ఇది అయిపోయింది. ఇది నా స్కిప్పింగ్ రోప్ అన్నమాట, డైలీ ఇలా చేసుకుంటాను. అండ్ ఈ రోప్ గురించి చెప్పాలి ఏంటంటే, ఈ రోప్ మనకు కర్టెన్స్ వేసుకోవడానికి, బయట బట్టలు ఎండడానికి చాలా యూజ్ అవుతుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి నేను పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు మనం సైకిల్ మీద వెనకది ఉంటుంది కదా క్లిప్ లాగా, బ్యాగ్స్ పెట్టుకొని, అక్కడ పెద్ద బ్యాగ్స్ అయితే పట్టవు, అందుకే ఇలా దాని చుట్టూ రోల్ చేసి, క్లిప్ చుట్టూ బ్యాగ్ చుట్టూ రోల్ చేసి టైట్గా ఇలా కొండ ఉంటుంది ఇక్కడ. సో దీన్ని దానికి హ్యాంగ్ చేయడమే. సో ఇలాగ స్ట్రెచ్ అవుతుంది మళ్ళీ, ఇది చూడండి చాలా స్ట్రెచబుల్ అంత. సో అందుకే ఆడ నుంచి ఇడికి వచ్చింది. ఒక్కొక్కసారి ఇలా, సో అలా ఒక్కొక్కసారి జరుగుతుంది. సో పక్కకు వచ్చేసరికి ఇక్కడ ఇది వచ్చేసి నా ఇదే రాగి పిండితోటి రాగి జావా అంటారు చూడండి, అది. సో తాగుతాను, చాలా వేడిగా ఉందని ఇక్కడ చల్లగా పెట్టుకున్నా, మర్చిపోయాను, కొంచెం చల్లగాను, పర్వాలేదు. సో నా ఇదే రూమ్, చిన్న రూమ్, సింపుల్ రూమ్, క్యూట్ రూమ్ అనమాట. డైలీ 1 గ్లాస్ తాగుతాను జావా. కొందరు జావా అంటారు, కొందరు రాగి అంటారు, రాగి జ్యూస్ అంటారు, కొందరు రాగి జావా అంటారు. సో మీ సైడ్ ఎలా అంటారు రాగి జావా అని చూపిస్తాను. ఇలా ఉంటుంది చూడండి, రాగి పిండి. తొందర తాగేస్తున్నాను ఎందుకంటే మేక లాగ్ అవుతుంది. అండ్ మీరు కూడా కావాలంటే ట్రై చేయవచ్చు. ఇలా నేను చెప్పాను కదా ఫిష్ పాండ్లో ఇలా ఏసీ ల్యాంప్ లాగా చేశానని, అలా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయొచ్చు. ఎందుకంటే కొంచెం క్రియేటివ్గా, ఒకవేళ పాండ్ ఉంటే, లేకపోతే మళ్ళీ నేను చెప్పాను చేయాలని కంపల్సరీ అని మీరు కొని అవన్నీ చేయడం వేస్ట్, డబ్బులు వేస్ట్. ఉంటే కదా చెయ్యండి, లేకపోతే అప్పటి నుంచి మీరు గమనిస్తున్నారా ఇది ఎందుకు వేసుకున్నా అంటే, బిగ్ బాస్ లెక్క నాకు కొంచెం ఇష్టం. బిగ్ బాస్ మైక్స్ ఉంటాయి కదా, ఆ మైక్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఏ వీడియో తీసినా నేను ఈ మధ్యలో పెట్టుకుంటున్నాను అన్నమాట. ఒట్టప్పుడు ఇంట్లో బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూసేటప్పుడు కూడా ఇది వేసుకొనే కూర్చుంటాను, చూస్తాను. కంప్లీటెడ్. సో ఇప్పుడు మ్యాటర్కి వచ్చేద్దాం. సో ఇది వచ్చేసి మేము నా చిన్నప్పుడు పుట్టినప్పుడు బెంగళూరులో ఉండే, అప్పుడు టేబుల్ ఫ్యాన్స్ ఇలా ఉంటుండే. సో టేబుల్ ఫ్యాన్ ఖరాబ్ అయింది, ఇక్కడ తెచ్చినాక ఖరాబ్ అయిపోయింది. దాన్ని నేను ఇలా ఫోన్ పెట్టడానికి వాడుతున్నాను. మనం ఇప్పుడు ఏదైనా రీల్ చేయాలనుకోండి, ఇక్కడ పెట్టేసి ఈ మధ్యలో ఫోన్ పెట్టేసి చేయొచ్చు. ఎగ్జాంపుల్ నేను ఈ మైక్ పౌచ్ ఉంది కదా నాది, ఇది ఫోన్ అనుకోండి, ఇలా పెట్టుకోవచ్చు ఫుల్ వీడియో చేస్తే. అదే షార్ట్ లాగా చేస్తే ఇలా పెట్టుకోవచ్చు ఫోన్. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ ఏం సపోర్ట్ లేదు పక్కకి ఉండి ఇలా. సో అంతే. సో ఇక్కడ ఏం పెట్టలేదని చెప్పాను కదా, కొత్త ఐటమ్ యాడ్ అయింది, అదే ఇదనమాట. సో ఎందుకంటే ఇందాక అది పడిపోయింది కదా, లాగేసాను కదా, అదన్నమాట. సో ఇక్కడికి వచ్చంగానే మా
సంక్రాంతి అప్పుడు మా మమ్మీ మెహందీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మా స్కూల్లో ఇచ్చారు సెకండ్ క్లాస్లో. ఏ ప్లేస్ తెలియదు, అంటే ఫస్ట్ సెకండ్ అది తెలియదు, కానీ ఇచ్చారు ప్రైజ్ లాగా. ఆ కింద నా ల్యాప్టాప్ ఉంటుంది. ఇది కీబోర్డ్, ఇది వచ్చేసి వైర్లెస్. అండ్ మొత్తం సెట్ చూపిస్తాను. సో ఇదన్నమాట మొత్తం సెట్ వైర్లెస్. ఈ ఒక్క పిన్ తోటి అయితే వర్క్ చేస్తుంది. ఇది అసూస్ వివో బుక్ ల్యాప్టాప్ అనమాట. ఇదంతా 120 degrees 180 degrees తిరుగుతుంది. సో ఒకసారి చూపిస్తాను. హాయ్ గాయ్స్, ఇది వీడియో. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ రాయల్ రోనిత్ సైనింగ్ ఆఫ్. రోనిత్ సుబ్బన్. బాయ్ బాయ్.